బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ కంబంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి గారు. సార్, పెళ్లికి ముందే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పెళ్లి తర్వాత ప్రెగ్నెన్సీ మహిళల్లో ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళపైన? దాని నుంచి ఎలా బయటపడాలంటారు? పెళ్ళికి ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే అనేది ఈ రోజుల్లో మనం భారతదేశంలో ఏంటి అంటే చాలామందిలో చిన్నపిల్లలు, మగవారిలో, ఆడవారిలో మనం హార్ట్ ప్రాబ్లమ్స్ చూడడం అనేది కామనే. దాన్ని పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున గుండెకి సంబంధించి చాలా సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఉంది. ఎస్పెషలీ మనకి చిన్న వయసులో వచ్చేది బ్లాకేజెస్ సమస్య కాదండి, మోస్ట్లీ వచ్చేది వాల్వ్, ఏదైతే నేను డోర్ చెప్పాను కదా, దాని తాలూకు స్టినోసిస్, రీగర్జిటేషన్ అనే ప్రాబ్లమ్స్ అన్నమాట. వాటికి కూడా మనకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో పెళ్ళికి నాకు తెలిసినంత వరకు ఎలాంటి విఘాతం లేదు. కాకపోతే ఏంటి అంటే పెళ్ళి తర్వాత ఎస్పెషలీ మనం ఎప్పుడైతే కాన్పు అనుకుంటారో, లేకపోతే ఎప్పుడైతే కన్సీవ్ అవుదామో, ఒక ప్రెగ్నెన్సీ అంటే పిల్లల కోసం మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారో, అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు అనేవి కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ద్వారం సన్నగా అయిపోయింది, కుచించుకుపోయింది, స్టినోసిస్ అన్నాను కదా, వాళ్ళకి చాలా కొంచెం కష్టతరం ఉంటుంది. వేరేస్ లీక్ వాళ్ళు యూజువల్గా ప్రెగ్నెన్సీని సేఫ్గా టాలరేట్ చేస్తారు. చాలామంది కూడా లీక్ అనేది అడ్వాన్స్డ్ 3rd స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కాన్పుని కానివ్వండి, డెలివరీలను కానివ్వండి, చక్కగా వాళ్ళు ఎదురెద్దడం జరుగుతుంది. కొంచెం ఆ టైంలో కాస్త కార్డియాలజిస్ట్ పర్యవేక్షణ ఉన్నప్పుడు అవసరం పడుతుంది, కాస్త మెడిసిన్స్ అనేవి టైట్రేట్ చేసుకోవాలి డెఫినెట్గా. సో ఇవన్నీ జరగాలంటే కూడా ఫస్ట్ నుంచి మనం అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వకముందే ఒక స్పెషలిస్ట్, టు సే కార్డియాలజిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ నేను చెప్పాను కదా, ద్వారం తగ్గిపోయింది, స్టినోసిస్ అన్నాము. సో స్టినోసిస్ ఉన్న కేసెస్లో ఏంటి అంటే బెలూన్ ద్వారా ఆ ద్వారాన్ని పెద్దగా చేయడం చాలా ఇంపార్టెంట్. ద్వారం చిన్నగా ఉందనుకోండి, వాళ్ళు కాన్పు సాగించలేరు. కాన్పు టైంలో వాళ్ళకి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం చాలా ఉంది. అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ వల్ల ఏమైనా కొంచెం? సిజేరియన్ వల్ల డెఫినెట్గా రక్తం పోవడం అనేది కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా మనకు కొంచెం అదుపులో ఉంటాయి. సో డెఫినెట్గా సిజేరియన్ సెక్షన్ అనేది మన అదుపులో, ఎందుకంటే నార్మల్ డెలివరీలో స్టేజెస్లో వెళ్తున్నప్పుడు బాడీ మీద ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్స్. సో అలాంటి పేషెంట్స్కి డెఫినెట్గా మనం సిజేరియన్ సెక్షన్ చెప్తాము. కానీ నేను అనేది ఏంటంటే సిజేరియన్ సెక్షన్ 9 నెలల తర్వాత చేసేది. ఈ 9 నెలలు కూడా మనకు గడవాలి. ఈ మధ్య కాలంలో కూడా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందే నా సలహా ఏంటంటే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మనం అనుకుంటున్నాము అన్నప్పుడే ఒక కార్డియాలజిస్ట్ని కలిస్తే చాలా, అంటే వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ అనేది చాలా సాఫీగా అయ్యే అవకాశం ఉంటుంది. సో మన పేషెంట్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత కలవడం జరుగుతుంది. అప్పుడు ముందుకు ప్లానింగ్కి ముందే కన్సల్ట్ చేయమని. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ తర్వాత మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, చాలా సమస్యలు మనం చాలాసార్లు మనం పేషెంట్స్లో వింటూ ఉంటాం అన్నమాట. సో ఈ తాలూకు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందే ఒకసారి కార్డియాలజిస్ట్ని కలిస్తే, నేను ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వెళ్ళొచ్చు, కానీ దానికి తగ్గట్టు మనం కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి. స్టినోసిస్ ఉంటే దారిని, అంటే బెలూన్ ద్వారా దాన్ని ఓపెన్ చేయించుకొని వెళ్తే అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. నిరభ్యంతరంగా మనకి హైదరాబాద్లో కాదు, ఒక పల్లెటూరులో కూడా మనం ప్రెగ్నెన్సీ చేసుకోవాలి. అంటే సార్, ఇప్పుడు తల్లికి ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా మంది పుట్టుకతో హార్ట్ ప్రాబ్లంతో పుడుతున్నారు. మరి ఆ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఓకే, యాక్చువల్గా ఏంటంటే దీన్ని 2 వేరువేరుగా చూడాలండి. గుండెకి సంబంధించి వాల్వ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే హార్ట్లో హోల్ ఉన్న సందర్భాల్లో కానివ్వండి, తల్లి నుంచి పిల్లలకి లేకపోతే తండ్రుల నుంచి పిల్లలకి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. మన ఇండియన్ స్టడీస్, బెంగళూరులో కూడా ఒక పెద్ద స్టడీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, ఎవరో 250 పేరెంట్స్లో ప్రాబ్లం ఉంటే, 250 మంది పేరెంట్స్లో ఉంటే వాళ్ళ నెక్స్ట్ సంతానంలో ఓన్లీ ఒక్కళ్ళలోనే చూస్తాం. మంచిదే. అది చాలా తక్కువ. ఇది చాలా గుడ్ న్యూస్. అంటే మనం అంటే తల్లిదండ్రులకు ఉన్నంత మాత్రం పిల్లలకు వచ్చే అవకాశమే చాలా 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 తక్కువ, 1% కంటే తక్కువ. ఇంకా సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇంకా
అది ఇది ఒకటే సమస్య రావడం అనేది కూడా చాలా అరుదండి, రేర్గా ఉంటుంది. చాలా రేర్. కాకపోతే ఏంటంటే ఈ రోజున కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి, ఈ రోజున అవేర్నెస్ పెరిగింది. ఈ ప్రెగ్నెన్సీ జరుగుతున్నప్పుడే ఈ టీఫా స్కాన్స్ అని, ఫీటల్ ఈకో స్కాన్స్ అని చాలా వరకు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఫీటల్ ఈకో స్కాన్స్ చేసి లేకపోతే టీఫా స్కాన్స్ చేసి మనకి ముందుగానే బేబీకి హార్ట్ ప్రాబ్లం వస్తుందా లేదా అనేది ప్రిడిక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే పుట్టగానే టెస్టులు చేస్తారు? పుట్టగానే కాదు, పొట్టలో ఉన్నప్పుడే మనం పొట్టలో ఉన్నప్పుడే నేను చెప్పిన ఈ టీఫా స్కాన్ అనేది, తర్వాత ఎన్టీ స్కాన్ అనేది, అలాగే ఫీటల్ ఈకోకార్డియోగ్రఫీ స్కాన్స్ అనేవి ఎప్పుడైతే బేబీ పొట్టలో ఉన్నప్పుడే జరిగే స్కాన్స్ అనమాట. సో ఇవి చేయడం ద్వారా ఏంటంటే ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. మనం ప్రిడిక్ట్ చేసుకొని బేబీ ఇలా ఈ సమస్యతో పుడుతుంది అన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అయితే సదరు బేబీని ఆ తాలూకు స్పెషలిస్ట్ సెంటర్కి పుట్టగానే తరలించుకోవచ్చు. లేదు అంటే ఆ సెంటర్లోనే మనం కాన్పు చేసామనుకోండి, ఇమీడియట్గా డాక్టర్ అక్కడ తీసేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. హార్ట్ సర్జరీలో అత్యాధునికంగా ఎలాంటి చికిత్సలు వచ్చాయి సార్ ఇప్పుడు మన ఇండియాలో? సో ఇండియాలో ఏంటి అంటే ఇదివరకు బైపాస్ అని చెప్పేసి ఓపెన్ హార్ట్ సర్జరీస్ అని చేసేవాడు. ఒక్కొక్కసారి లెఫ్ట్ మెయిన్ బ్లాకేజ్ ఒకటే ఉంది, లేకపోతే ఎల్ఏడి ముఖ్యమైన రక్తనాళం ఏదైతే ముందుగా వెళ్తుందో అది 60 to 70% సప్లై చేస్తున్న రక్తనాళాల బ్లాకేజ్ ఉంది, అదొక్కటే ఉంది, వేరే వాటిలో బ్లాకేజ్ లేదు. దానికి కూడా ఒక్కొక్కసారి బైపాస్ చెప్పేవాళ్ళు. అంటే కేస్కి అనుగుణంగా కాల్షియం ఎక్కువ ఉంది, స్టెంట్ ప్లేట్లేమో అలాంటి పరిస్థితుల్లో అనమాట. సో ఈ రోజున మనం మినీ బైపాస్ చేస్తున్నాం. మినీ బైపాస్ అంటే ఓపెన్ హార్ట్ కాదు, ఈ జస్ట్ సైడ్కి ఒక చిన్న నిక్ ఇస్తారనమాట. అంటే చిన్న పోర్ట్ లాగా ఇస్తారు, ఇచ్చేసి దాని నుంచి ఆ రక్తనాళాన్ని కలిపేసి పేషెంట్ ఇంతకు ముందు చెప్పినట్టు వారం రోజులు కాదండి 3 రోజుల్లోనే ఇంటికి వెళ్ళిపోతారు. సో ఎక్సలెంట్ రిజల్ట్స్ మనం చూస్తున్నాము. అదొకటి. బీటింగ్ హార్ట్ సర్జరీ అని మనం చాలాసార్లు వింటుంటే ఉంటాం. ఎందుకంటే ఇదివరకు ఒక్కొక్కసారి సర్జరీ చేస్తున్నప్పుడు పంపు మీదకి తీసుకెళ్ళి, అంటే కృత్రిమ పంప్ మీదకి తీసుకెళ్ళిపోయి ఆర్టిఫిషియల్గా అనమాట, దాని నుంచి రక్త ప్రసరణ వెళ్తూ గుండెని కంప్లీట్గా స్టాప్ చేసి అరెస్ట్ చేసి దాన్ని మెల్లిగా సర్జరీ చేసి దానివల్ల సర్జరీ టైం అనేది చాలా పెరుగుతూ ఉండేది. ఈ రోజున బీటింగ్ హార్ట్ సర్జరీ అడాప్ట్ చేయడం వల్ల 3 to 4 అవర్స్లోనే సర్జరీస్ ముగిస్తున్నారు. అండ్ రిజల్ట్స్ ఆర్ సుపీరియర్, అంటే వాటికంటే ఇంకా మెరుగ్గా ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్ వాటితో సమానం కూడా కాదు, వాటికంటే మెరుగ్గా ఉన్నాయి. సో ఇలాంటి వేరియస్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వల్ల అంటే ఇంకా మోర్ స్పెసిఫిక్ కెమెరాస్ వల్ల దానివల్ల కూడా మనకి సుపీరియర్ రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.